శత్రువులు ఎక్కడో ఉండరు, కుటుంబ సభ్యుల రూపంలో మన కొంపలోనే తిరుగుతుంటారు. ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు విశాఖ మనోవేదన కూడా ఇదే. కార్యనిర్వాహక రాజధాని అని కీర్తిస్తూనే తన ప్రతిష్టను పాతాళానికి దిగజార్చారని సాగర తీరం శోకిస్తోంది. కంపెనీల్ని తరిమేసి, ఐటీ వెలుగులు ఆర్పేసి, ఋషికొండను తొలిచేసి, ఇలా ఒకటా రెండా 5 ఏళ్లలో ఎంత అరాచకాలు చేయొచ్చో అంతా చేసేసింది వైసీపీ. పర్యాటక పారిశ్రామిక మణిహారంగా, ఉత్తరాంధ్ర ఉపాధికి ఆలవాలంగా వెలిగిన విశాఖ వైసీపీ పెద్దలకు ఫలిహారంగా మారింది. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అంటూ కల్లబొల్లి కబుర్లతో జగన్ రెడ్డి 5 ఏళ్లు కాలక్షేపం చేసేశారు. విశాఖను అది చేసేస్తా ఇది చేసేస్తా అంటే అభివృద్ధి చేస్తారేమో అనుకున్నారంతా. తీరా చూసేసరికి విశాఖకు కొండంత అండగా ఉన్న ఋషికొండకు గుండు కొట్టించేశారు. ఋషికొండ పచ్చదనంపై క్యాంప్ ఆఫీస్ పేరుతో కొంపటి పెట్టారు. పచ్చదనాన్ని విధ్వంసం చేశారు. ఋషికొండపై గతంలో ఉన్న పర్యాటక కాటేజీల్ని పడగొట్టారు. ఇక విశాఖపట్నానికి నిత్యం వచ్చే పర్యాటకులకు ఏపీటీడీసీ తరపున ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్, హోటల్స్, రూమ్స్, రెస్టారెంట్, ట్రిప్పులు వేసేందుకు బస్సులుండేవి. మరి ఇప్పుడు వేసవి సెలవుల్లో విశాఖపట్నం వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు పర్యాటక శాఖ పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తమ వద్ద ఎటువంటి వసతి లేదంటూ వెబ్సైట్లో నో ఇన్ఫర్మేషన్ అని ఫ్లాష్ మెసేజ్ డిస్ప్లే చేస్తోంది. వాస్తవానికి ఈ సీజన్లో పర్యాటకులకు అన్ని అందుబాటులో ఉంచి ఆహ్వానం పలకాలి, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి, వాహనాలు సమకూర్చాలి. అలాంటి పరిస్థితి జగన్ రెడ్డి కల్పించలేకపోయారు. ఏపీ టీడీసీకి ఋషికొండపై గెస్ట్ హౌస్లుండేవి. అక్కడి నుంచి సీ వ్యూ బాగుంటుంది. దాంతో వాటికి మంచి డిమాండ్ ఉండేది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్నంపై కన్నేసి అక్కడి నుంచి పరిపాలన చేస్తానంటూ పర్యాటక శాఖ గెస్ట్ హౌస్లన్నీ కూలగొట్టేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 450 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించారు. జగన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కోసం ఉంచేశారు. ఏపీ టీడీసీకి ఎంవీపీ కాలనీలో అప్పుఘర్ వద్ద యాత్రి నివాస్ పేరుతో ఇంకో భవన సముదాయం ఉంది. అందులో సుమారు 44 గదులు, రెస్టారెంట్ ఉన్నాయి. పోనీ అవైనా పర్యాటకులకు అందుబాటులో ఉంచారా అంటే అది లేదు. రాజధాని ఏర్పాటైతే అందులో అధికారులకు వసతి కల్పించాలి అంటూ వాటికి ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2 నెలలుగా జరుగుతున్నాయి. ఇంకో 2-3 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పనులు జరుగుతున్నందున అక్కడ కూడా పర్యాటకులకు బుకింగ్స్ ఆపేశారు. విశాఖలో ఉన్న 2 పర్యాటక గెస్ట్ హౌస్లను రాజధాని అవసరాల పేరుతో తీసేసుకుని విశాఖపట్నం వచ్చే వారికి ఎటువంటి వసతి లేకుండా చేశారు. అంతేకాదు గతంలో బస్సులు, కార్లను ఏపీ టీడీసీ రన్ చేసేది. మరిప్పుడు ఆ బస్సులు ఎన్నున్నాయంటే సమాధానం లేదు. ఋషికొండ బ్లూ ఫాగ్ బీచ్ ను నాశనం చేశారు. టూరిజం ప్రాజెక్టులు ఎంవోలు చేసుకున్నవి కార్యరూపం దాల్చలేదు. గతంలో ఎలాంటి ప్రాజెక్టులున్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయి తప్పితే మార్పు లేదంటున్నారు. అరకు ప్రాంతంలో కూడా ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదు. ఇదే అదనుగా చూసుకుని ఏపీ టీడీసీ ఉన్నతాధికారులు, వైసీపీ పెద్దలు కలిసి అనంతగిరిలో ఉన్నటువంటి టైడా, హిల్ రిసార్ట్స్ తో పాటుగా మరికొన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచే మంత్రులుగా అవంతి శ్రీనివాస్, రోజా పనిచేశారు. అయితే వీరిరువురు పర్యాటక మంత్రులుగా ఈ ప్రాంతానికి ఆవగింజంత పని కూడా చేయలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జగన్ ఏలుబడిలో విధ్వంసం తప్ప విశాఖకు ఒరిగింది శూన్యమే. విశాఖపై వైసీపీ పెద్దలు గద్దల్లా వాలితే అధికార పార్టీ రాబంధులు నంజుకు తింటోంటే మిన్నకుండిపోయిన జగన్ రెడ్డి ఇక్కడే మకాం వేసి ఉద్ధరిస్తాను అనడం విశాఖను మభ్యపెట్టడమే అంటున్నారు సాగర తీర ప్రజలు.